రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హరి వనస్థలి నేషనల్ పార్క్ను అమ్మేశారు కీటకాలు. పార్క్ స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్ అంటూ అమ్మకాలు జరిపారు. దాదాపు 50,000 మందిని మోసం చేసింది ఈ ముఠా. సర్వే నంబర్ 7లో 582 ఎకరాల భూమిని ఏళ్ల తరబడి అమ్ముతున్నామంటూ మోసాలకు పాల్పడ్డారు. ప్రైవేటు భూమిగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కోర్టులో 280 పిటిషన్లు వేశారు కీటకాలు. అయితే ఈ భూమి ఫారెస్ట్రీ అంటూ పిటిషన్లను కొట్టివేసింది కోర్టు. ఫారెస్ట్ ల్యాండ్ జోలికి వస్తే చర్యలు తప్పువని హెచ్చరించింది. వైఫ్ ఆఫ్ యూసుఫ్ ఖాన్ స్టాంప్ పేపర్ల మీద అనామత్గా మా నేషనల్ పార్క్ లో ఒకటే ప్లేస్ని చూపించి ఇంత అని అమౌంట్ తీసుకొని దాదాపు 50,000 మంది దగ్గర కొని రోజు హైకోర్టులో 200 మందితోటి కేసులు వేస్తున్నాడు కానీ అవన్నీ డిస్మిస్ అవుతున్నాయి, క్లియర్ గా డిస్మిస్ అవుతున్నాయి. 1954 నుంచి కూడా ఇది సర్కారీ జంగలాత్ అని రాసి ఉన్నది క్లియర్ గా. కాసా పానీలు కూడా మన దగ్గర ఉన్నాయి. 1994 లా మనకు నేషనల్ పార్క్ డిక్లేర్ అయింది. అప్పటి నుండి కూడా మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మనకు వాకర్స్, ఇవన్నీ కూడా మనకు డీర్స్ కూడా ఇక్కడ డీర్ పార్క్ కూడా ఏర్పరచడం జరిగింది. అటువంటి పార్కును ఇవాళ మాది అని చెప్పి ఆయన లఫ్ గా మొత్తం మందిని మోసం చేసేసి ఆ ల్యాండ్ ను అమ్మినట్టుగా చూపించి నేను 26 నాడు జెండా ఎగిరేస్తాము మీరందరూ మొబిలైజేషన్ కాండి అని అంటే, ఒకవేళ అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళకు మొత్తం మందికి కూడా వాళ్ళు ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు పోలీస్ కేసు పెట్టుకున్నట్టుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది. కానీ అన్యాయంగా ఇక్కడికి వచ్చి ఏదో దౌర్జన్యం చేసినట్టయితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మన్సూరాబాద్ విలేజ్ లోని సర్వే నెంబర్ 7 లో కొంతమంది క్లెయిమ్స్ వేసుకుంటూ ఇది మా ల్యాండ్, గవర్నమెంట్ ని కస్టోడియన్ గా పెట్టాము, గవర్నమెంట్ కేర్ టేకర్ మాత్రమే మా మదర్ పేరు మీద ఉన్నదని చెప్పి క్లెయిమ్ చేయడం జరుగుతోంది. యాక్చువల్ గా మన రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వే నెంబర్ 7 మొత్తం కూడా కాసరా పహాని చూసుకుంటే 54-55 అప్పటి నుంచి కూడా అది సర్కారీ కంచాన వచ్చింది. నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేశారో అప్పటి నుంచి కూడా జంగ్లాత్ కంచా అని చెప్పి క్లాసిఫికేషన్ ఉన్నది. సబ్సిక్వెంట్ గా ఈవెన్ మన ధరణిలో చూసుకుంటే కూడా ఇదంతా అడవి అని చెప్పి రికార్డ్ అయి ఉన్నది. దాదాపుగా 582 ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నది. దానికి అంతా కూడా కాంపౌండ్ వాల్ తోటి ఇదంతా ప్రొటెక్ట్ చేస్తున్నారు. 7 దశాబ్దాలలో ఎప్పుడూ కూడా ఎలాంటి క్లెయిము చేయకుండా వీళ్ళు గత కొన్నేళ్లుగా దీనిలో మాకు ఉన్నదని చెప్పి, ఎవరైతే హనీఫా బి అని చెప్పి మా మదర్ పట్టేదారు అని చెప్పి ఆయన ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నాడో ఆ హనీఫా బి ఏ రోజు నా క్లెయిమ్ చేసిన దాఖలాలు లేవు. మరి ఆమె ఎప్పుడో 98లో చనిపోయినట్టుగా తెలిసింది మనకి. ఈ సర్కారీ భూమి మీద ఈ అగ్రిమెంట్ సేల్ ఏదైతే చేశారో, సమ్ గిఫ్ట్ డీడ్లు అని అవన్నీ ఏవో చేశారో, ఇవన్నీ కూడా వీళ్ళందరితోటి కూడా హైకోర్టు